డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఆగస్టు 29, 2025 దేవుని నుండి ఒక సూచన. యాకోబు 3:6. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈనాటి దైవాంశము నాలుక అగ్నియే. యాకోబు 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని సామెతలు 10:20 తెలుపుతుంది. నీతిమంతుని నాలుక జ్ఞానాన్ని, ఉపదేశాన్ని పంచుతుంది, అనేకులకు బుద్ధిని బోధిస్తుంది, జీవపు ఊటయై ఉపయుక్తమైన సంగతులను పలుకుతుంది. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. కీర్తన 31:1 ప్రకారం మన నాలుకతో పాపము చేయకుండానట్లు మన మార్గములను జాగ్రత్తగా చూచుకొనవలెను. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మన నోటికి చిక్కము ఉంచుకొనాలి. ఎఫెసీ 4:29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అని వ్రాయబడి ఉంది. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి అని కొలసి 4:6 తెలుపుతుంది. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడలా వాని భక్తి వ్యర్థమే. దేవుడు మనల దీవించి మన నాలుకతో పాపము చేయకుండానట్లు మన మార్గములను జాగ్రత్తగా చూచుకొనున్నట్లు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మా నాలుక అగ్నియే. అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయున్నది కనుక మా నాలుకను స్వాధీనములో ఉంచుకొని మా నోటికి కళ్ళెము పెట్టుకొని ఆరోగ్యదాయకముగా ఉండునట్లు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.